హాయ్ అక్క, నమస్తే. హాయ్ వరుణ్, నమస్తే. ఏంటి ఎలా నువ్వు కూడా మన సైడేనా? మొత్తం ఓ నైస్ నైస్. మరేంటి ఓటైలో మరి నాకు అసలు ఎంత పేమెంట్ ఎంత పేమెంటా? హాయ్ హలో అందరికీ నమస్తే. నేను మీ జాకియాస్ వరుణ్, అమ్మా న్యూస్ నుంచి. సో బిగ్ బాస్ నుంచి ఫస్ట్ వీక్ ఎలిమినేట్ అయిపోయి ఎంత ఎంటర్టైన్మెంట్ ఇచ్చి అసలు మనం ఎంట్రీలోనే చూసాము. ఖచ్చితంగా 10 వారాలు ఉండిద్దిరా ఏమనుకున్నాం. కట్ చేస్తే ఖచ్చితంగా ఒక వారానికే బయటకు వచ్చేసారు. తను ఎవరో కాదు, మీ అందరికి కూడా తెలుసు, మా బెజవాడ బేబక్క. మా బెజవాడ బేబక్క. ఎందుకంటే మాది గుంటూరు, బెజవాడ అక్కడి పక్క పక్కనే కాబట్టి. హాయ్ అక్క, నమస్తే. హాయ్ వరుణ్, నమస్తే. ఏంటి ఎలా నువ్వు కూడా మన సైడేనా? మొత్తం ఓ నైస్ నైస్. మరేంటి ఓటైలో మరి నాకు ఎందుకే లేదక్క ఓటు? వేసినావా? ఖచ్చితంగా ఏది వేసా. ఏది ప్రూఫ్ ఏది? ఫస్ట్ ఎక్కడ ఫోన్ ఉండిద్ది చూపించి అక్క? ఓటేసాడు లేదా చెక్ చేద్దాం. ఇప్పుడు ఉండదు కదా అక్క, మొత్తం పోయింది కదా లాస్ట్. Okay. ఇప్పుడు మీ ఫ్రెండ్ సీత కేసు. వేసా. సీత అండ్ విష్ణు ఇద్దరు Yes. నాకు బాగా ఇష్టం. విష్ణు ఎలాగో హైలో ఉంటారు కాబట్టి సీత విష్ణు కేసు. ఆల్రెడీ కొంచెం ఒక ఇదిలో ఉంది కాబట్టి సీతకి ఓటేసి వాళ్ళిద్దరు ఫైనల్స్ కి వెళ్ళేలా చేయాలి. Yeah, definitely. సో అసలు మీకు బిగ్ బాస్ ఆఫర్ ఎలా వచ్చింది? కాంటాక్ట్ అమెరికాలో చేశారు. ఇంట్రెస్టెడ్ అని చెప్పాను. దట్స్ ఇట్. అసలు ఎంత పేమెంట్ పేమెంటా? తర్వాత చెప్తావా? అంతేనా? అందరికంటే తక్కువే కదా అక్క. లేదు, ఎక్కువేగా. నీకు వినపడలేదా? సరే సరే. మనం తర్వాత మాట్లాడు. లేదు, నీకు చెప్పాను. నీకు మళ్ళీ చెప్పను. గోల్డెన్ వర్డ్స్ ఆర్ నాట్ రిపీటెడ్. అంతే, అది కూడా బేబక్క దగ్గర నుంచి గోల్డెన్ వర్డ్స్ లాట్ రిపీటెడ్. సో ఎంటైర్ 1 వీక్ ఎలా అనిపించింది మీకు? ఫుల్ కొత్తగా ఉంది. నాకు అర్థం కాలే ఏంటి అందరూ అన్నిటికీ బాగా ఓవర్ రియాక్ట్ అవుతున్నారు అన్నిటికీ అని అనుకున్నా. అలా ఓవర్ రియాక్ట్ అవ్వడం బిగ్ బాస్ షో అంట. చేయలేకపోయినా. నేనేమో న్యాచురల్ గా ఉండే. అన్నిటికీ ఇష్యూ చేసేయాలి, అన్నిటికీ పాయింట్ అవుట్ చేసేయాలి, అన్నిటికీ అరిచి రచ్చ చేసేయాలి. మనకేమో తెలవందే అది. సో అసలు మీరు గమనించలేదా? ఎందుకు అంటే బిగ్ బాస్ కి వెళ్ళే వాళ్ళందరూ కూడా 2 బాగా కంపేర్ చేసుకుని వెళ్తారు. ఒకటి సింపతి, రెండోది వచ్చేసరికి హైలు అరవటం, అందరినీ జింబాంబే చేయటం, మొత్తాన్ని క్యాచ్ చేయడం, మొత్తాన్ని కూడా క్యాచ్ చేసి జింబాంబే చేయడమా? అటెన్షన్ మొత్తం క్రియేట్ చేసి స్క్రీన్ మీద 45 మినిట్స్ లో కూడా వాళ్ళు ఎక్కువ కనిపించడం అనేది ఎక్కువ. ఈ 2 సింపతి, స్క్రీన్ స్పే మొత్తం కూడా అది ఇద్దరే క్యాచ్ చేస్తారు. మీరు ఎందుకు మీ సీజన్ లో ఎందుకు క్యాచ్ చేయలేకపోయారు మీరు? నాకు తెలీదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇంత ముందు సీజన్స్ ఎక్కువ చూసింది లేదు కదా. చూడలేదు అస్సలు. చాలా తక్కువ ఉంది. హైలైట్స్ చూసా. నిజంగా చెప్తున్నా. షో ఆర్గనైజర్స్ కూడా చెప్పా, నేను నాకు ఇష్టమే కానీ అంత నేను చూడలేదు. ఇట్స్ జస్ట్ దట్ ఐఎమ్ ట్రావెలింగ్ సో మచ్, ఐఎమ్ ఆల్వేస్ బిజీ. హైలైట్స్ చూసినా అని చెప్పా అంతే. అదే అయింది. ఇప్పుడు నాకు అర్థం తెలియదు ఇట్లా ఫస్ట్ 1 day లో నామినేషన్ ఉంటది అది ఇది అని. అయ్యో, 1 day లో నామినేషన్ ఉండిద్దని కూడా తెలియదు మీకు? ఎలాగైతే అందుకనే నా ఈ అమాయకత్వానికి, నా ఇన్నోసెన్స్ కి, నా మంచితనానికి నువ్వు ఇక్కడ పనికిరావమ్మా, బాహ్య ప్రపంచంలో బ్రతుకని బయటికి తోసేసి తనిపేశారు. అంతేనా? అంతే. ఇప్పుడేమో పాపం అయ్యో బేబక్క ఉంచినా పోయేది అనుకో అంటున్నారు. మనం సోషల్ మీడియాలో చేసే రచ్చ చూసి గ్రేట్. తెలుసా మీకు ఒకటి తెలుసా? ఏంటది? మీ ఏజ్ వాళ్ళని తీసుకొని ఫస్ట్ సెకండ్ వీక్ లో నామినేట్ చేస్తారు. ఎప్పుడు ఉమా గాని, కరాటే కళ్యాణి గాని, తర్వాత ప్రియా గారు ఉన్నారు, సీరియల్ ప్రియా గారు ఎక్కువ రోజు ఆవిడ ఉన్నారనుకుంటున్నా. బానే బానే ఉన్నారు. ఇలా కేటగిరీస్ ఆవిడ ఎన్ని వారాలు ఉన్నారు ప్రియా గారు? ఒక 10 weeks దాకా 10 weeks ఉన్నారు కదా. ఇలా మీ క్యాడర్ ఏజ్ వాళ్ళందరినీ కూడా తీసుకొని, సారీ ఏజ్ అంటున్నాను బాధపడబోకండి. సో మిమ్మల్ని అందరినీ తీసుకొని అక్కడ ఏమైంది అంటే ఫస్ట్ సెకండ్ వీక్ కి ఎలిమినేట్ చేస్తారు. సో అది వాళ్ళు చేస్తారా లేదంటే ప్రతి, బట్ వాళ్ళందరికంటే కూడా లిస్ట్ లో ఫస్ట్ ఉంటారు మీరు. అంటే ఆ ప్రేమను చూసిన వాళ్ళు, అయ్యో బేబక్కి వెళ్ళిపోయింది అని ఫీల్ అయ్యే వాళ్ళలో లిస్ట్ లో ఫస్ట్ ఉన్నారు మీరు. ఆ గ్రేట్ కదా మీరు. అలా కొంచెం అంటే మంచి నేమ్ తో బయటకు వచ్చానంటే అందరూ చాలా మంది అంటున్నారు. లైక్ యూ కేమ్ అవుట్ విత్ ఎ వెరీ గుడ్ నేమ్. ఒక నెగిటివ్ ఇమేజ్ కాకుండా నువ్వు ఒక నీలాగా నువ్వు ఉన్నావు, ఒక మంచి ఇమేజ్ తో బయటకు వచ్చావు. వీఆర్ ప్రౌడ్ ఆఫ్ యూ అని ఫస్ట్ మా మమ్మీ హ్యాపీగా ఫీల్ అవుతుంది. మా మమ్మీకి కూడా ఎవరెవరో చాలా మంది ఫోన్ చేస్తారంట, మీ అమ్మాయి ఒక వారం కూడా ఎంత బాగా మాట్లాడింది, ఎంత బాగా పాయింట్ రేజ్ చేసింది, ఎంత బాగా బిహేవ్ చేసింది. సో వాళ్ళ హ్యాపీనెస్ కన్నా మనకేముంది? అండ్ బయట ఇప్పుడు పాపులారిటీ అనేది బిగ్ బాస్ షో నుంచి వచ్చే పాపులారిటీ చూసుకుంటే ఆ నెక్స్ట్ సీజన్ వచ్చే వరకే ఉంటది. తర్వాత మళ్ళీ ఇంకెవరో వస్తారు, మొత్తం అంతా అటు షిఫ్ట్ అయిపోతుంది. సో ఈ లోపల ఈ వచ్చిన పాపులారిటీ నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళాలి. ఈ ఇమేజ్ లైఫ్ లాంగ్ ఉండదు. సో నేను అది బయటకు వచ్చినాక సినిమాలు అవి ఇవి చూసుకుని ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోవాలి. మీకు సంగతి తెలుసా? ఆ కుక్కర్ గాని లేకుండా ఉన్నట్టయితే
ఇప్పుడు బేబక్ ఇక్కడ ఉండేది, అవును. ఇదే ఇల్లు అక్కడ ఉండేది. అన్నపూర్ణ స్టూడియోలో మేము బిగ్ బాస్ లో అక్కడ స్క్రీన్ మీద చూస్తున్నాం. అసలు ఆ కుక్కర్ విషయం ఏంటి, ఎందుకు వచ్చింది అనేది అక్క చెప్పేసి అసలు మా ప్రేక్షకులందరికీ. నాకేం తెలుసు అది ఎట్ట పని చేస్తుందో, బిగ్ బాస్ కి వెళ్లే ముందు ఏ వస్తువు ఎట్ట పని మీరు చేస్తుందో అన్నారు చూసి గుర్తుందా వెళ్తామేంటి? ఇదే పాయింట్, ఇదే అన్న. చెప్పండి సార్ ఈసారి మేము అన్ని ప్రిపేర్ అయ్యి వస్తాం సార్. ఎంత ఏ హైలైట్ వస్తువు? తెలుసా, అవునా వేసారు అది? ఫుల్ అసలు వేసారు సార్. చెప్పండి సార్ మొత్తం ఈసారి మేము అన్ని ప్రిపేర్ అయ్యి ఏది ఎక్కడ ఉందో చూసుకుని మేము ఏ వస్తాం సార్ వస్తువు అని. ఎలా పని చేస్తుందో తెలుసుకొని తెలుసుకోవాలి వస్తామా సార్? నిజంగా పాయింట్ కరెక్టే అక్క. ఎలా తెలిసిద్ది మాకు, ఎలా తెలిసిద్ది అసలు మనకి అవును. హౌస్ మేట్స్ కి వెళ్ళిన వాళ్ళకి? నాకు తెలియదు ఇదంతా వేసారని. వేసారు వచ్చింది, బయటకు వచ్చింది, 24 hours లోనే మెయిన్ ఎపిసోడ్ లో వచ్చింది మెయిన్ ఎపిసోడ్ లోనే అయ్యా. వచ్చింది. అయితే మెయిన్ ఎపిసోడ్ లో వీకెండ్ అసలు ఎపిసోడ్ లో బాగా చూడలేదు మీరు ఎపిసోడ్స్ చూడలేదు. అయితే వీకెండ్ ఎపిసోడ్ లో నేను బాగా కనిపించా. అయితే బాగా కనిపించారు. ఎలా వచ్చి సార్ చెప్పండి సార్, మేము నిఖిల్ అన్ని పాయింట్ నేర్చుకొని అవుట్ వస్తాం. చేసింది కూడా వీకెండ్ ఎపిసోడే Weekend కదా. episode వచ్చింది. సో యాక్చువల్లీ జనాలు బాగా చూసేది కూడా వీకెండ్ ఎపిసోడ్ లో. ఎక్కువ మాక్సిమం చూసేది నేను weekend. ఒకవేళ ఎలిమినేట్ అయినా కూడా నేను బాగా వీకెండ్ ఎపిసోడ్ లో బాగా కనిపించొచ్చా, హైలైట్. హైలైట్ అయ్యి బిగ్ బాస్ షో గురించి మాట్లాడి. బిగ్ బాస్ అనే షో ఇంక 100 రోజులు, ఒక్క రోజులో ఒక మనిషి ఎలా ప్రూవ్ చేసుకుంటారు సార్? వాళ్ళ స్ట్రెంగ్త్ ఏంటో ఎలా తెలుస్తుంది? అలా హైలైట్ అనుకుంటే తెలుసాక అసలు అలా అనుకుంటే ఒక్క రోజే పెట్టండి సార్. బిగ్ బాస్ అనే షో ఒక్క రోజులో పెట్టి ఒక్క రోజులోనే టైటిల్ ఇచ్చి పెట్టేయండి సార్. 100 రోజులు ఎందుకు అలా? ఇలా తిరుగుతాం అలా తిరుగుతా అసలు అసలు అటెన్షన్ మొత్తం అసలు మీరు మాట్లాడుతుంటే హౌస్ మొత్తం కూల్ అయిపోయారు. అవును, ఇలా చూస్తున్నారు అమ్మని మొత్తం అసలు ఏంటి ఫైర్ అని. నేను వచ్చినాక చాలా మంది అంటున్నారు ఈ ఫైర్ ను ముందు చూపించుంటే బాగుండేది, 10 మిస్ weeks చేశారు, ఉండేది. చూపిలేదు. రెండోది ఏంటంటే మీకు ఇందాకలు అన్నట్టు దుష్ట శక్తులు అడ్డపడ్డాయి మీకు ఖచ్చితంగా. అంటే అలా కాదు, ఒక్కొక్కళ్ళు ఓవర్ రియాక్ట్ అయిపోతుంటే నాకు అర్థం కాలే. నేను క్వైట్ అయిపోయాను. ఏంటి బిగ్ బాస్ అంటే ఇలా ఉంటుందా, అన్ని ఇలా కంట్రోల్ చేసుకోవాలా? ఓకే, ఇట్స్ ఆల్ అబౌట్ బ్రెయిన్. మనం ఉన్న ఎమోషన్స్ ని ఎలా కంట్రోల్ చేసుకుంటున్నాం, ఎలా మేనేజ్ చేస్తున్నాం, ఎలా మనం లీడ్ చేస్తున్నాం, ఇన్సైడ్ హౌస్ మేట్స్ తో ఎలా ఉంటున్నాం, ఇదేనేమో స్ట్రాటజీ అనుకున్నాం. కానీ ఉన్నదానికి లేని దానికి గొడవలు పెట్టేసుకుని ఇట్లా చూపించడం బిగ్ బాస్ షోలో ఇలా చేయాలని నాకు తెలియదు. అలా చేసిన వాళ్ళలో ఎవరున్నారు మీ దృష్టి? మిగతా వాళ్ళందరూ అదే చేస్తున్నారు. మొత్తం అంతేనా? ఎక్కువ హైలైట్లు ఎవరు? ఉన్నదానికి సోనియా, ఉన్నదానికి లేని దానికి చిన్న చిన్న వాటికి కూడా బాగా పాయింట్అవుట్ చేసేసి. నేను అదే అంటున్నా, ఎవరినైతే నిఖిల్ స్క్రీన్ స్పేస్ ఎక్కువ కావాలి, నిఖిల్, మణికంఠ, సోనియా ఇదే పనిలో ఉన్నారు, ఇదే పంచాయతీ. అసలు ట్రాక్ ఏంది అక్క? పోయినసారి లాగా అభిజిత్, అఖిల్, అదే విధంగా మోనాల్ లాగా ఇప్పుడు ఏంటి వీళ్ళది? పృథ్వీ, నిఖిల్, సోనియాది. నన్ను ఇన్వాల్వ్ చేయకండి చారి గారు. అంతే అంటారా? మేము చేస్తాం, మాకు కావాలి content నాకొద్దు. కావాలి. నేను ఇన్వాల్వ్ అవను కొన్ని థింగ్స్ లో. చి రాకు, సోనియా అంటేనే చి ఛీ, రాకు. రాకు, చిరాకు. అంతేనా? అసలు మిమ్మల్ని పాయింట్ అవుట్ చేయడానికి సోనియాకి ఎందుకు అక్క అంట? మీరు వచ్చేసిన తర్వాత లాస్ట్ 1 week చూసాను, అంత మందితో లేదు. నిన్న నామినేషన్ లో యష్మితో అయింది అవును. అంతేగాని ఇప్పుడు సోనియా ఈ వీక్ లో ఉన్న నామినేషన్స్ లో ఉందా లేదా? లేదు ఈ వీక్ కూడా కాపాడేశారా? లేదు లేదా ఈ వీక్ నామినేషన్స్ లో కూడా లేదా? నామినేషన్స్ లో లేకుండా బాగానే సేవ్ చేస్తున్నారే. అంటే నెగిటివ్ కంటెంట్ ఇచ్చేవాళ్ళు కావాలన్నమాట. సోనియా లేదు, మీ ఫ్రెండ్ ఉన్నారు, ఇద్దరు ఉన్నారు. అదే లేకుండా నామినేషన్స్ లేకుండా ఉన్నా గానీ నాకు తెలిసి అవదు అక్క. ఎందుకంటే జనాలకు కావాల్సింది గొడవలో పక్కింట్లో ఏం జరుగుతుంది, డ్రామా. అది సోనియా ఇస్తుంది. సింపతి ఏమో ఖచ్చితంగా ఈ డ్రామా వల్ల 10 వారాలు ఉంచుతారు అబ్బా అమ్మాయిని. ఖచ్చితంగా. ఇప్పుడు అదే కొట్టుకోవాలి కదా. సింపతి ఏమో మణికంఠ క్యాప్చర్ చేశారా? సింపతి మీరే మణికంఠ, నెగిటివ్ గేమ్ ఏమో ఏమో, నిఖిల్ ఏమో ఆయనది ఏంటో నాకేం అర్థం కావట్లేదు. ఎక్కువగా తెలుగు భాష రాని వాళ్ళనే దాంట్లో తీసుకున్నారు. మనం ఏమైనా మాట్లాడుకునేది అంటే మన ఒరిజినల్ తెలుగు లాంగ్వేజ్. సో ఎక్కువ భాష వాళ్ళకి కూడా కన్నడ నుంచి, అదే విధంగా వీళ్ళు మలయాళం నుంచి తీసుకున్నారు అంటున్నారు. సో వాళ్ళు ఎంతమంది ఉన్నారు అక్కడ మీకు తెలిసి? నిఖిల్ అంటే 5 అయితే ఉన్నారు తెలుగు భాష రానులు. వాళ్ళతో సర్వే అయ్యారు. 14 మందిలో ఇప్పుడు 9 మంది నాన్ తెలుగువే ఉన్నారు. అయితే వాళ్ళకి తెలుగు అర్థం అవుతుంది కాబట్టి కొంచెం. పృథ్వీ అంత రాదు, ఆదిత్యం, నిఖిల్ తెలుగు బానే మాట్లాడతాడు యాక్చువల్లీ. నిఖిల్, నైనికాకి కొంచెం తెలుగు తనకి బానే అంత తక్కువే. దెన్ ప్రేరణ తెలుగు అమ్మాయే కదా. తెలుగు. యష్మి, వీళ్ళందరూ కొంచెం. యష్మి కూడా ఆల్సో నాట్ తెలుగు అనుకుంటా, తను కూడా బెంగళూరు అనుకుంటా కదా. నాగార్జున సార్ ఫస్ట్ స్టేజ్ మీద అదే నా ఫస్ట్ టైం మీరు చూడాలి. ఎలా అనిపించింది ఆ ఫీల్ నాగార్జున సార్ తో? మీరు అన్నారు కదా నేను చూడండి సార్, మీ చూపుల్లో కొట్టుకుపోతాలేమో సార్. నేను అదే ప్రిపేర్ అయ్యలేరా లేదంటే ఆన్ ది స్పాట్ వచ్చేసింది? నాకు తెలీదు, అది చెప్పారు ఇట్లా వెళ్తున్నామని. నేను అప్పటికప్పుడు అన్నా అవన్నీ ఉంచారంటే మీరు అమెరికా అది వెళ్తూ ఉంటారంట కదా,
అంటే బెజవాడ గుంటూరు తిరిగినట్టు తిరుగుతా సార్ అన్న, అది కూడా వేసారంట. మొత్తం వచ్చేసి అండ్ మీకు ఒక క్యాట్ ఉందంట కదా అంటే, అవును సార్ దాన్నే మిస్ అవుతాను నేను వెళ్తే. బహుశా మీరు ఉన్నట్టయితే వచ్చేదేమో క్యాట్ మీకోసం. క్యాట్ ని పంపించలేము, యానిమల్స్ ని పంపించదు. ఫోటో అన్న వచ్చేది కదా, ఫోటో వచ్చేది, ఆ ఫోటో వచ్చేది. సో ఎవరితో మీకు బాగా ర్యాప్ ఉంది ఇక్కడ హౌస్? సీత అండ్ విష్ణుప్రియ, అండ్ దెన్ అబ్బాయిల్లో శేఖర్ భాష. జోడికి వెళ్ళారు, జోడికి బయటకు వచ్చేసారు. అదే అదే. ఆ శేఖర్ భాషను కూడా కావాలనే పంపించారు, ఎందుకంటే బేబీ బాయ్ పుట్టాడు కదా అని. అండ్ తన కంటెంట్ కూడా పాపం తనేమో సెల్ఫ్ నామినేషన్ చేసుకున్నాను అనుకుంటున్నాడు, కానీ తన కంటెంట్ కూడా ఎక్కువ చూపిలేదంట లాస్ట్ ఫ్యూ డేస్. అదే తను బయటకు వచ్చి గొడవగా అంటే తను కూడా ఫీల్ అవుతున్నాడు, ఏంటి నా కంటెంట్ చూపిలేదంట. రిలీజ్ అవుతున్నాడు, అవసరం వచ్చేసాను మళ్ళీ నాకు రీఎంట్రీ కావాలంటున్నాడు, కానీ అది లోపల ఉన్నప్పుడు ఏంటంటే యుగాడు నేను అదే భయపడ్డాను. మీకు తెలుసా రీఎంట్రీ ఖచ్చితంగా ఉంటుందని? నేను బయట ఇంటర్వ్యూస్ ఇచ్చినప్పుడు అదే భయపడ్డా, నేను ఏ మిస్టేక్ అయితే చేశాను, శేఖర్ భాష నువ్వు కూడా ఆ మిస్టేక్ చేయకు, వాళ్ళకి ఉన్నదానికి లేని దానికి గొడవలు పెట్టుకోవాలి, హడావుడి చేయాలి, ఇష్యూస్ క్రియేట్ చేయాలి, అంటే మన కామెడీ కంటెంట్ కన్నా వాళ్ళకి కొన్ని ఇలాంటి గొడవల కంటెంట్ లో ఉండాలి, స్ట్రాటజీగా ఉండాలి, ఇవన్నీ తనకు తెలియదు. నేను ముందే చెప్పా, నాకు ఇది కూడా డౌట్ గా ఉంది. స్టేజ్ మీద ఒక హైపర్ వెళ్ళిన బేబక్క లోపలికి వెళ్ళేసరికి సైలెంట్ అయిపోయారు, పసలేదు అన్నట్లు అయిపోయారు. లాస్ట్ లో మళ్ళీ వచ్చింది, లాస్ట్ లో మళ్ళీ అసలు వీకెండ్ లో వచ్చేసింది. ఏం చేద్దాం, వీకెండ్ లో సాటర్డే సండేలో బాగా చూపించారంటగా. ఏది నేను నిఖిల్ మీద అరిచిన గొడవ సాటర్డే చూపించారు, సాటర్డే చూపించారు. ఏది నువ్వు సోనియా కాదు, నాకు అర్థం కాదు ఏంటంటే 2 ఎపిసోడ్లు వస్తాయి కదా, ఫ్రైడే ఒకటి సాటర్డే ఒకటి. ఫ్రైడే ఏమో పింక్ శారీలో ఉన్నా, సాటర్డే ఏమో నేను వైట్ షర్ట్. మరి నేను నిఖిల్ తో గొడవ పడింది వేరే నైట్ డ్రెస్ లో, అది ఎప్పుడు చూపించారు? ఫ్రైడే చూపించారు. అది సాటర్డే రోజు వేస్తారు కదా, సాటర్డే రోజు మీరు ఫ్రైడే చేసింది వేస్తారు. యాక్చువల్ గా థర్స్డే వరకే మనకు వచ్చింది కంటెంట్. ఫ్రైడే ఏమి వేస్తారు మరి? ఫ్రైడే వచ్చేసరికి థర్స్డే జరిగింది వేస్తారు. అయితే నా గొడవ ఐ థింక్ ఇట్స్ ఆన్ ఫ్రైడే జరిగింది. ఫ్రైడే జరిగింది ఏం చేస్తారంటే సాటర్డే ఎపిసోడ్ లో ఫస్ట్ ఫ్రైడే ఏం జరిగిందో కొంచెం వేస్తారు. అందులో నాదే చూపించారు, అందులో వచ్చింది హైలైట్ నాదే చూపించారంట. ఏది పాయింట్అవుట్ చేసి. కానీ నిఖిల్ ఎందుకు నమ్మారు అక్క? ఎందుకు నమ్మాలనిపించింది మీకు నిఖిల్ని? తనలో ఉన్న లీడర్షిప్ క్వాలిటీస్ చూసి నమ్మాలనిపించింది, ఆనెస్ట్ గా చెప్పాలంటే. నాకెందుకో తను జెన్యూన్ అనిపించాడు. తను నన్ను నమ్మలేదు, అది నా తప్పు కదా. నేను బక్రా అయ్యాను, నమ్మడం నా తప్పు కదా. గుడ్డిగా నమ్మారా నిఖిల్? కళ్ళు తెరిచే నమ్మా. కళ్ళు తెరిచి నమ్మారు. ఇదిగో ఇలాంటివన్నీ మా విజయవాడలో ఉంటాయి, ఎందుకంటే విజయవాడ ఆడవాళ్ళు కొంచెం రౌడీలు అంటారు. సో అది మా బేబక్కులో కనిపిస్తా ఉంది. ఆ వేరియేషన్ లో చూడండి, వాక్ చేతరు అలా ఆనిముత్యాలు శేఖర్ భాషనే కదా మా బేకక్ కూడా వదిలేస్తారు. ఏదో ఒక 2 ఆనిముత్యాలు వదిలేసాడు మా కోసం. స్టైల్ గా మాట్లాడండి. వస్తుందిలే తమ్ముడు, అంతేలా అదొకటి బాగా వైరల్ అవుతుంది. ఏది మన మణికంఠన్ నేను అదేదో వచ్చాడు కదా, మా వైఫ్ కి ఇష్టం ఇది కాఫీ ఫ్లేవర్, మా వైఫ్ వచ్చే ముందు నేను ఇది రాసుకుని వెళ్ళి తన పక్కన నుంచుంటా అన్నాడు. తమ్ముడో ఏమో అనుకున్నాను గాని ఇది బాగా విజయవాడ వాళ్ళు బాగా మాట్లాడతారు. ఇది బాగా వెళ్ళింది. అసలు పేరు ఏంటక్క మీది? మధు. కానీ అంత ఫేమస్ అవ్వాల ఎందుకు విజయవాడలో? మన విజయవాడ కృష్ణా జిల్లా మొత్తం మీద కూడా మీరు ప్రోమోలో చెప్పినట్టు బేబీ అనేది ఇళ్లలో మా మమ్మీ వాళ్ళు నలుగురులో 2 బేబీలు, పెద్ద బేబీ చిన్న బేబీ, చిన్న బేబక్క, పెద్ద బేబీ. అందుకనే నాకు ఆ నేమ్ అన్నది కనెక్ట్ అవుద్దని పెట్టాను. ఇప్పుడు అందరికీ చాలా మంది బేబక్క తెలుసు. కొంతమంది ఆడియన్స్ కూడా ఇలా వెళ్ళిపోవడం ఎలా అనిపిస్తుంది అంటే, కొద్దిగా తెలిసిన మొహం బేబక్కే, అక్కడ చాలా మంది తెలీదు, తన్ని తీసేయడం మాకు హ్యాపీగా లేదని కొంతమంది. మీకు కూడా హౌస్ లో దాదాపు చాలా మంది అంటే వెళ్ళిన 14 మెంబర్స్ లో అసలు ఎంత మంది తెలుసు మీకు? విష్ణు తెలుసు, సీత తెలుసు, శేఖర్ భాష తెలుసు, ఆదిత్య ఓం తెలుసు, నిఖిల్ తెలుసు. తెలీదు అస్సలు. నిఖిల్ అనే పర్సన్ తెలీదు. నేను సీరియల్స్ చూడండి కదా, 4 తెలీదు. అంటే ఇప్పుడు బిగ్ బాస్ లోకి వస్తున్నారు కాబట్టి బజ్ లో చూడడం తెలియదు తను ఎవరు. తను మిగతా వాళ్ళు ఎవ్వరు తెలియదు నాకు. ఒక 4-5 మెంబర్స్. శేఖర్ భాష తెలుసా? అదే శేఖర్ భాష, సీత, విష్ణు, అంతే. ఆదిత్య ఓం, ఇంకా నాకు ఎవరు తెలియదు. టాప్ 5 ఎవరు ఉంటారు అక్క ఈసారి? ఖచ్చితంగా ఉండాలి అని కోరుకుంటున్నాను. సీత, విష్ణు, అబ్బాయిల్లో నబీల్, అండ్ దెన్ కొంచెం నాకు తను కూడా బాగానే నచ్చింది. ఎవరు మన ఆ పిల్ల ఉంది కదా, నైనిక కూడా నచ్చింది. షీ ఆల్సో ప్లేస్ అ ఫెయిర్ గేమ్, మంచి అమ్మాయి. ఈ 4 ఉండాలని అనుకుంటున్నా. ఇంకెవరైనా మరి 5th కంటెస్టెంట్ సర్ప్రైజ్ గా వైల్డ్ కార్డ్ ఎంటర్ అయ్యే వాళ్ళు ఉంటారేమో. వైల్డ్ కార్డ్ మా బేబక్కని చేసేయండి సార్.
ప్లీజ్ సార్, మా బేబక్ ఎంటర్టైన్మెంట్ మిస్ అవుతున్నాం సార్. ఆ యాక్షన్, ఆ ఎంటర్టైన్మెంట్, ఆ వాయిస్, స్లాంగ్ మొత్తం మిస్ అవుతున్నాం నాగార్జున సార్. మా బేబక్ రీఎంట్రీ ఇవ్వాలి సార్. సో డిఫరెంట్ కాజ్ లోకి వచ్చేసరికి సీత యూట్యూబ్ లో ఎలాగైతే చేసిందో దానికి ఫుల్ అపోజిట్ గా ఉన్నారు. మనం ఏమైతే ఒక ర్యాప్ లోనో ఇలా మీకు వెళ్ళంగానే సీత అంటే ఇది ఈ పర్సెప్షన్ లోనే చూసారా మీరు ఏమన్నా, లేదంటే నార్మల్ గానే? లేదు లేదు, నేను అలా ఎప్పుడు కూడా ఎవరిని ఒక పర్సెప్షన్ లో చూడను. అందరం ఒక కంటెస్టెంట్స్ కి వెళ్ళాం. సో వి బిల్ట్ అవర్ ర్యాప్. అసలు ఎలా ఎలా ర్యాప్ కుదిరింది మీకు సీతకి? వంటింట్లో కలిసి వంట వంటలక్కలు అయిపోయారా? నేను తనకి చెప్పాను, నేను బ్రేక్ఫాస్ట్ నేను చేయను, చెయ్యి, లంచ్ అండ్ డిన్నర్ నేను చేస్తాను. అట్లాగే మేము లంచ్ డిన్నర్ చేసుకున్నాము, తనేమో బ్రేక్ఫాస్ట్ హెల్ప్ చేసింది. అయినా కానీ అసలు వెళ్ళంగానే మీరు అసలు కిచెన్ ఎందుకు టార్గెట్ తీసుకున్నారక్క? ఏమో నాకేం తెలుసు, అన్నిట్లో ముందుండాలి అన్నారు కదా అని అడిగినప్పుడు ఎవరు వంట చేస్తారని అడిగి నేను కూడా ఇట్లా అన్నా అంతే. బయటకి వెళ్ళటంలో కూడా ముందుంటానని నేను అనుకోలే. ఇది 2 సార్లు తీసుకోండి. ఎవరిని బయటకి వెళ్ళటంలో కూడా ముందుంటానని నాకు తెలియదు, చెయ్యెత్తినందుకు. సజెషన్స్ ఏం తీసుకోలేదా ఎక్స్ కంటెస్టెంట్? మీరు ఎవరిని కాంటాక్ట్ అవ్వలేదు? అట్లా మాట్లాడడం తప్పేమో, ముందే వెళ్ళి మాట్లాడి. మీ ఫోన్ ఎవరు చెక్ చేస్తారు అక్క? అలా కాదు, నాకు కొన్ని ఎథిక్స్ ఉన్నాయి. ఐ షుడ్ నాట్ టెల్ అబౌట్ ద షో, నాట్ టాక్ టు పీపుల్. ఏమో నాకు తెలియదు. మిగిలిన వాళ్ళందరూ కూడా అలా తీసుకుని వెళ్తారు, తెలుసా మీకు ఆ విషయం? నాకు తెలీదు. వాళ్ళు తీసుకుని వెళ్ళినట్టయితే ఎప్పుడైతే ఎవరినైతే కిచెన్ తీసుకుంటారో వాళ్ళు మాక్సిమం బయటకు అవుట్ వస్తారు. హేమ గారు కూడా అంతే, ఫస్ట్ వీక్ వచ్చేసారు. సరే ఇప్పుడు ఏం చేస్తాం, జరిగిపోయింది దాని గురించి. మనం ఇప్పుడు మనిషి పోయాడు, పోయిన తర్వాత దినం చేసుకోవాలి, వాట్ ఎవర్ కార్యక్రమాలు చేయాలి. కానీ మనిషి ఎందుకు చచ్చిపోయాడని దాన్ని ఎనాలిసిస్ చేసి పోస్ట్ మార్టం చేసిన పోయిన మనిషి తిరిగిరాడు కదా, పోయిన మనిషి తిరిగిరాడు కదా, అందుకని వదిలేద్దాం. అంతేనా? జరగాల్సిన కార్యక్రమాలు చూద్దాం. రీఎంట్రీ ఇస్తే ఖచ్చితంగా వెళ్తారా? రీఎంట్రీ నేను ఒక్కొక్కరు పేరు చెప్తా ఉంటాను, అబౌట్ గురించి చెప్తారా వాళ్ళ గురించి? చెప్తా. యష్మి కన్నింగ్ నిజంగా ఎలాగ ఒక ఎగ్జాంపుల్ చెప్పండి. నేను మొత్తం గేమ్ అంతా చూస్తున్నాం కదా, కొంచెం కన్నింగ్ గా ఆడుతున్నప్పుడు ఏమో తను మారే ఉన్న మంచి. మీ బెస్ట్ ఫ్రెండ్ విష్ణుతో మొన్న విష్ణు అవుట్ అయినప్పుడు, మొన్న రీసెంట్ ఎపిసోడ్ లో విష్ణు అవుట్ అయింది అన్నప్పుడు అసలు ఎలా చేసిందంటే ఫుల్ డాన్స్ చేసింది. అదే ఎగ్జాక్ట్ గా నాగార్జున సార్ అడిగినప్పుడు వేయాలనిపించింది సార్, నార్మల్ పాట కోసం వేసేసారు, అక్కడ కన్నింగ్ అనిపించింది. నన్ను రోప్ మీద గేప్ మీద అవసరం లేకుండా కూడా తోయడం. ఈవెన్ నామినేషన్స్ అప్పుడు నేను బయట ఉంటానికి కూడా కారణం యష్మి. తను ప్రేరణను సేవ్ చేయాలనుకుంది, నాకు గుద్దేసింది. సో అవన్నీ ఏంటంటే సీత వెరీ ఆనెస్ట్ అండ్ జెన్యూన్, ఫన్నీ, నాటీ అండ్ క్యూట్. నాగార్జున సార్ సేవ్ చేస్తున్నట్టు విష్ణు కనిపిస్తుంది. విష్ణు డిజర్వ్స్ టు బి ఇన్ ద హౌస్. విష్ణుతో మోర్ దెన్ ఎనీవన్. విష్ణుతో గొడవ పట్టొద్దు అని కూడా ఇటు సోనియా కూడా చెప్తున్నారు. మరి సోనియా అట్లా ఇప్పుడు పర్ఫార్మెన్స్ ఎంటర్టైన్మెంట్ ఫన్నీగా ఉండే మాలాంటి అందరిని నొక్కేస్తూ అడల్టరేటెడ్ కామెడీ అని. సో మంచిగానే చెప్పారు నాగ్ సార్. నెక్స్ట్ ఇంకా మన శేఖర్ భాష ఫన్నీయెస్ట్ ఇన్ ద హౌస్. నైనిక క్రిస్టల్ క్లియర్. ప్రేరణ కన్ఫ్యూజ్డ్. పృథ్వీ యాంగ్రీ బర్డ్. వాళ్ళ డాడీ నుంచి వచ్చిందని చెప్తే మరి ఆ పిచ్చి కోపం అయితే ఉంది తన దగ్గర. ఆదిత్య కనెక్టెడ్ టు అనదర్ యూనివర్స్. ఫైనలీ బేబక్క కంగారు ఎక్కువ, అందుకే ఫస్ట్ వీక్ కంగారుతో వచ్చేసారు. సో అక్క నిజంగా అమ్మ ₹1 కోసం కొట్టిందంటే మిమ్మల్ని నిజమేనా? రేపు నేను విజయవాడ వెళ్తాను ఈ మంత్ లో, చేస్తా. ఏంటి మా బేబీ అక్కను ₹1 కోసం కొడతారా అంటే? ఇంటర్వ్యూ ఫుల్ వైరల్ అయిపోద్ది చూడు. మా మమ్మీని ఇప్పటివరకు ఎవరు అంత మంది అడిగారు. విజయవాడలో సెంటర్ చెప్పి వెళ్తా, అడుగుతావు అడ్రస్ నేను చెప్తా. మా మమ్మీ ఇంటర్వ్యూ ఫుల్ వైరల్ అయిపోద్ది చూడు. మీకంటే స్పాంటేనియస్ అంట అక్కడ ఆ జీన్స్ అంతే వచ్చినాయి అంట. స్పాంటేనియస్ గా బాప్ ఆవిడ జోకులు వేయటం, పాటలు పాడటం, పిచ్చ కామెడీ మమ్మీ అదే వచ్చినట్టుంది. పర్సనల్ లైఫ్ కి వచ్చేసరికి వాట్ అబౌట్ యువర్ పర్సనల్ లైఫ్? హ్యాపీలీ సింగిల్. ఎందుకు? పెళ్లి అయిపోయింది. సో గాన్. నాగ్ సార్ తో కూడా చెప్పాగా, వెంటనే సార్. కానీ ఈ కెమిస్ట్రీ అన్నది నేను చూసాను. అంటే అదర్ కంటెస్టెంట్స్ తో ఇంత ఫన్నీగా ఇలాంటి. మీకు సంగతి తెలుసా, నాగార్జున సార్ తో అంతసేపు స్టేజ్ మీద ఉన్న పర్సన్ కూడా మీరు తెలుసా? తెలీదు. అసలు ఎంతసేపు ఉన్నారంటే మీరు చాలా సేపు మాట్లాడతా చాలా సేపు ఉన్నారు. మిగిలిన కంటెస్టెంట్స్ కూడా అంతసేపు ఇవ్వాలి. మేము చెప్పే కదా, మేము చూసేటప్పుడే మా వదిన మేమందరం కూడా 10 వారాలు ఖచ్చితంగా ఉండింది. ఈ ఎంటర్టైన్మెంట్ కావాలి ప్రజలకి, ఇలా ఉంటే చాలు. వచ్చిన ఆంటీ లెవెల్లో తీసుకొచ్చిన వాళ్ళు అందరూ కూడా ఎవరు లేరు, కానీ బేబక్క ఖచ్చితంగా 10 వారాలు ఉన్నది అనుకున్నాం. అందులో మీరు వెళ్ళినప్పుడే విజయవాడ అలా అయిపోవటం అనేది కూడా
మనకు ఓట్లు కూడా తక్కువ పడినాయి. పర్లేదు. 70 కోట్లు పెట్టి వాచి వాడే బేబక్క విజయవాడ ఫండ్స్ ఫ్లడ్స్ కి ఏమి ఇచ్చారు అని ప్రజలు అడుగుతున్నారు. నువ్వు నమ్మేవా తమ్ముడు? నిన్ను గొర్రెలు జనాలు ఎర్రి గొర్రెలని నమ్ముతున్నాను నేను. 70 లక్షలు లేకపోతే ఏదో సరదాగా చెప్పాను అనుకో, దాన్ని పట్టుకుని ట్రోల్. కామెంట్ చూసారా? నేను ఎవరినో ట్రోల్ చేస్తున్నా, వాళ్ళు 10-12 వేల కోట్లు అని చెప్పారు కదా, వాళ్ళని ట్రోల్ చేశాను నేను సరదాగా, నేను ఇలా చెప్పి. సరే, ఒక విజయవాడ పర్సన్ గా ఫ్లడ్స్ కి మీరు ఏమన్నా డొనేట్ చేస్తారా? మా టీం ఆల్రెడీ నేను లోపల ఉన్నప్పుడు హెల్ప్ చేసాము. ప్లస్ వి వాంట్ టు డూ మోర్. అందుకే విజయవాడ తెలియక విజయవాడ ప్రజలు కూడా ఇప్పుడు అసలు ఫోన్స్ లేక టీవీస్ లేక సిగ్నల్ లేదు, అందుకే బేబక్క బయటకు వచ్చారు. పర్లేదు తమ్ముడు, చెప్పా కదా కర్ణుడి చావుకి 100 కారణాలని. పర్లేదు, ఇప్పుడు ఏం చేస్తాం, జరగాల్సింది ఏదో చూడాలి. మా కోసం, అమ్మ న్యూస్ ప్రేక్షకుల కోసం చివరిసారిగా సింగర్ బేబక్క. చివరిసారి అంటే నేనే పోట్ల ఇంటర్వ్యూ తర్వాత లాస్ట్ లో ఎండింగ్ అని. ఎందుకో తెలియని కంగారు పుడుతున్నది, ఎక్కడా జరగని వింతేమి కాదే ఇది, పరిమళం వెంట పయనించి పరిచయం తోడు కోరింది, ఏమో ఇదంతా నిజంగా కలలాగే ఉంది, గుండెల్లో ఏముందో కళ్ళల్లో తెలుస్తుంది, పెదవుల్లో ఈ మౌనం నీ పేరే తలుస్తోంది, నిలువదు కథ హృదయం నువ్వు ఎదురుగా నిలబడితే, కదలదు కథ సమయం నీ అలికిడి వినకుంటే, కలవరమో తొలివరమో తెలియని తరుణమిది, గుండెల్లో ఏముందో కళ్ళల్లో తెలుస్తుంది, పెదవుల్లో ఈ మౌనం నీ పేరే తలుస్తోంది, మనసా 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 ఓ మనసా. డెడికేటెడ్ టు మై ఫేవరెట్ నాగ్ సార్. నేను అనుకున్నాను ఎవరికి చేస్తున్నారు అక్క ఇది అందాం అనుకున్నాను, సో నాగ్ సార్కే చేసేసారు. ఇలాంటివన్నీ హౌస్ లో పాడారా? పాడాను. ఎవరిని ఎంటర్టైన్ చేశారు అక్కడ? మీ బ్యాచ్ ఫ్రెండ్స్ ఎవరు? అందరూ పాడుకున్నాం, అది కూడా వేసారు కదా, సింగర్ బేబక్ అని ట్రోల్ చేస్తున్నారు కదా. అందరూ బ్యాచ్ తో పాడేవాళ్ళ లేదంటే హౌస్ మేట్స్? లేదు, అందరం కలిపి ఒక్కొక్కసారి బెడ్రూమ్ లో ఉండమని చెప్పేవాళ్ళు, అన్ని క్లోజ్ చేసేవాళ్ళు. అప్పుడు ఉన్నప్పుడు పాడుకునేవాళ్ళు సరదాగా, బయట పాడుకున్నాము, బిగ్ బాస్ మీద పాట పాడాము, సో అన్ని ఇచ్చినాము. ఇంకా ఏం చేస్తాంలే తమ్మి, అంతేనా? బయటకు రావాలని మనకు రాసి ఉంది, బయటకు విజయవాడ స్లాంగ్ ఇంకా బయటకు రావాలని రాసుంటే మనం మాత్రం ఏం చేస్తాం తమ్ముడు, వచ్చేయాలి కదా. వచ్చేసాం, ముందు బోల్డెన్ సినిమాలు వస్తున్నాయి, సినిమాలు చేసుకుందాం మనం. సరేనా తమ్ము? బై ఫ్రెండ్స్, కీప్ వాచింగ్ అమ్మ టీవీ.